మేడం గారికి పరిచయం చేస్తాను ఇలారా. వెంటనే అతని ఉద్యోగంలో నుంచి తీసేసి ఇక్కడి నుంచి పంపించేయండి. 1 yearకి పక్కాగా అగ్రిమెంట్ వ్రాయించి అపాయింట్ చేయమని మీరే చెప్పారు మేడం. ఆ సూర్యనారాయణ గారు మీ హస్బెండ్ అని తెలియక 1 yearకి అగ్రిమెంట్ రాయించి పెట్టుకున్నాను మేడం. సరే, 1 yearకి సరిపడా శాలరీ మొత్తం అతనికి ఇచ్చేసి అతన్ని ఇక్కడి నుంచి పంపించేయండి. అలాగే మేడం. ఏమయ్యా, అసలు విషయం చెప్పకుండా మీ బావబామర్దులు కలిసి నన్ను ఇరికిస్తారా? మీ సొంత భావాన్ని చెప్పకుండా మా డాడీ దగ్గర ఇంతకు ముందు పనిచేశారంటూ అని చెప్పి ఉద్యోగం ఇప్పించి ఇప్పుడు మేడం గారి ముందు నన్ను ఫోన్ చేస్తారా? సారీ సార్, కొన్ని కారణాల వల్ల అలా చెప్పాల్సి వచ్చింది. ఎక్కడ మీ బావ ఎక్కడ? పద, అతని పని చెప్తాను. సార్ 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 ఇదిగో సూర్యబాబు. అబ్బా ఆపవయ్య బాబు. సూర్యబాబు, ముందది ఆపండి. ఆపండి బాబు, ముందది ఆపండి. మీ పెళ్లికి రాకపోవటమే నేను చేసిన తప్పు. అప్పుడు నేను ఒరిస్సా బ్రాంచీలో ఉండటం వల్ల రాలేకపోయాను. అందుకే మీరే ఆవిడ హస్బెండ్ అని నాకు తెలీదు. ఏంటి ఆనంద్ బాబు, మీరు నన్నిలా ఇరికించారు. రేపు మీరు ఎప్పటికైనా ఒకటవుతారు. మాతో ఈ ఆటలు ఏంటి బాబు? సూర్యబాబు, మేం మీతో 1 సంవత్సరానికి రాయించుకున్న అగ్రిమెంట్ మొత్తం డబ్బులు మీకు ఇచ్చేసి మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేయమన్నారు మేడం. అలా చెప్పడానికి ఆవిడెవరు? నేను ఇప్పుడే ఆవిడగారిని అడుగుతాను. బాబు ఆగు బావా. బాబు బావా, అసలే ఆవిడ కోపంతో మండిపోతున్నారు. పెనం మీద పేలాల్లా ఎగిరెగిరి పడుతున్నారు. బావా బావా, తొందరపడుకు బావా. నీకు తెలియదు బావా, మీ చెల్లెల సంగతి ఈరోజు తేల్చాల్సిందే. బాబు బావా 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 బావా, అసలే నీ భర్త పోస్ట్ ఆర్ఐసీలో ఉంది. అది కన్ఫర్మ్ చేసుకోవడానికే నువ్వు ఈ పోస్ట్ లో జాయిన్ అయ్యావు. ఇప్పుడు నువ్వు మా చెల్లెల దగ్గరికి వెళ్తే ఈ పోస్ట్ కూడా గోవింద అయిపోతుంది. ప్లీజ్ బావా, నా మాట విని నువ్వు ఇప్పుడు మా చెల్లెల దగ్గరికి వెళ్ళకపోవడమే బెస్ట్. తర్వాత నెమ్మదిగా మేనేజ్ చేయొచ్చు. అలాగా? నాకు ముక్కు సూటిగా మాట్లాడటం తెలుసు కానీ మీ చెల్లెల్లాగా ముక్కు బద్దలైనా మాట్లాడటం తెలియదు. ఇప్పుడే వెళ్ళి మీ చెల్లెల్ని నిలదీస్తాను. ఎక్కడ మీ చెల్లెలు? ఆగవయ్యా బాబు, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళితే నా ఉద్యోగం, ఆనంద్ ఉద్యోగం, అందరి ఉద్యోగాలు పోతాయి. మీ ఉద్యోగాలు పోతే పోనీ, నేను మాత్రం ఆవిడ దగ్గరికి వెళ్తున్నాను. సూర్యబాబు, సూర్యబాబు ప్లీజ్, సూర్యబాబు ప్లీజ్, సూర్యబాబు, సూర్యబాబు. అయ్యో బాబోయ్, ఈయన గారి కంటే ఆవిడ గారే బెటర్. కొంచెమన్నా దయా దక్షిణ్యాలు ఉన్నాయి. ఈయనకు అవి కూడా లేనట్టున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమిటో. నిన్ను చూడగానే ముందు నువ్వు కనపడవు, నీ బోర్డులో ఉన్న సెల్ ఫోన్ కనపడుతుంది. కంగారు పడక సెల్ సుందరి, అడ్లే మేడం గారిని కలవాలి. కుదరదండి, మేడం గారు చాలా బిజీగా ఉన్నారు. ఆవిడ గారు పెట్టే ఫిట్టింగ్ వల్ల ఇక్కడ నాకు కావాల్సిందే. ఆవిడ సంగతి తేల్చాలి. అడ్లే సమస్య లేదు. మేడం గారు ఎవరిని లోపలికి పంపించొద్దన్నారు.
ముఖ్యంగా మీరొస్తే అస్సలు పంపించొద్దన్నారు. చూడు సెల్సుందరే, మర్యాదగా అడ్డు తప్పుకో, లేకపోతే నీకు దరువే దరువు. ఏవైనా సరే నేను దారివ్వను. అలేఖ్య మొగుడు నన్ను టచ్ చేశాడు. చాలా అందంగా నన్ను అలా వెనక్కి నెట్టాడు. అసలు ఇలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ మొగుడిని అలేఖ్య ఎందుకు దూరంగా పెడుతోందో నాకు అర్థం కావడం లేదు. నేను కాబట్టి చేయి వేశాను. ఇంకెవరినైతే ఊరుకుంటావేంటి? ముక్కలు ముక్కలుగా నరికేవు. అసలు నువ్వేంటి ఇక్కడ? నీ సాలరీ సెటిల్ చేసి పంపించేమని చెప్పాను కదా. నువ్వు నాకు విడాకులు ఇవ్వటం ఈజీ ఏమో కానీ నన్ను ఉద్యోగం నుంచి తీసేయటం మాత్రం. అసలు నువ్వు నా దగ్గర పనిచేయడమేంటి? నువ్వు నా మొగుడివి. నీ పెళ్ళాం దగ్గర పనిచేయడానికి నీకు నామోషిగా అనిపించడం లేదా? మరి ఏం చేయమంటారు భార్యమణి గారు? హరేమణి గారు, 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 హరేమణి గారు.
తమరేమో నా కొడుకుని నాకు చూపించడం లేదు, నాతో కాపురమా చేయట్లేదు. కాబట్టి ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఏదో రకంగా పెళ్ళానికి దగ్గరయ్యి మిమ్మల్ని దగ్గరికి చేర్చుకోవచ్చని ఇలా ప్లాన్ వేశాను. నీ యజమానికి ఇష్టం లేని చోట పంచాలనుకుంటున్నావు. నీకు సిగ్గులేదు? అసలు ఈ ఉద్యోగంలోకి నిన్నెవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు నిన్ను ఉద్యోగంలోకి? అసలు నిన్ను ఉద్యోగంలోకి తీసుకురావడానికి కారణమైన ఐడియట్ ఎవరు? ఇంకెవరు? నీ ముద్దుల బండన్నయ్య. నా దగ్గరకు వచ్చి బావా బావా నీ గురించి చెప్పి 2 కళ్ళలో నుంచి 2 బిందెల కన్నీళ్లు కార్చి, బావా నా చెల్లెలు అందరినీ దూరం చేసుకుంటుంది, అమ్మా నాన్నల్ని దూరం చేసుకుంది, అన్నయ్యను నన్ను కూడా దూరం చేసుకుంది, నా చెల్లెలు ఏమైపోతుందో ఏమోనని భయంగా ఉంది, ఇప్పుడు ఇక నా చెల్లెలికి నువ్వే పెద్ద దిక్కువి, నా చెల్లెలికి దగ్గరయ్యి నా చెల్లెలు మనసు దోచుకో. బావా నా చెల్లెలు నువ్వు ఒక్కటవటమే నాకు ముఖ్యం అని ఏడ్చేసేసరికి నేను కరిగిపోయాను. ఓర్ నాయను, నిజం చెప్పి నా కొంప ముంచాడు. ఎక్కడా వాడెక్కడా? ఎక్కడున్నాడు వాడు? ఇంకెక్కడున్నాడు? స్టాప్ బ్లాక్ లో మాయమైపోయాడు. పాపం పోనీలేని వాడిని ఇక్కడ ఉద్యోగంలో ఉండనిస్తే ఇప్పుడు వాడు ఇంత పనిచేస్తాడా? వాడి సంగతి తేల్చేస్తాను. డార్లింగ్, నువ్వు నన్నలా పిలవకు. నువ్వు వర్కర్వి, నేను యజమాన్ని. నీ హద్దులో నువ్వు ఉండు. అలాగే మేడం, మరి నేను ఉంటాను. ఉండదు. ఈ అలేఖ్య గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి వెళ్ళిపో. సంవత్సరానికి నీకు ఎంత శాలరీ వస్తుందో అంత తీసుకుని పో. అలేఖ్యదేవి గారు, పెట్టుబడిదారీ మాటలు మాట్లాడడానికి మంది పెట్టుబడిదారీ వ్యవస్థ కాదు, సోషలిజం. కొంచెం తగ్గండి. మీకు ఇష్టమైతే పెట్టుకోవడానికి, కష్టమైతే తీసేయడానికి నేను ఏమైనా బఫుల్లా కనిపిస్తున్నానా? నాతో 1 yearకి అగ్రిమెంట్ చేయించుకున్నారు, మీరే కావాలని చేయించుకున్నారు. ఇప్పుడు నన్ను తీసే హక్కు మీకు ఎక్కడది? ఏదైనా తేడా వస్తే లేబర్ కమిషన్ దగ్గర తెలుసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నాను. ఏం చేసుకుంటావు చేసుకో. నీకు దమ్ముంటే నన్ను ఈ కంపెనీ నుంచి వెళ్ళి కూడా చూద్దాం. ఏయ్ సూర్య, నా కంపెనీలోకి వచ్చి నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? ఇదిగో ఇప్పుడే ఉద్యోగం నుంచి తీసేశాను. పో, గెట్ అవుట్. తీసేశాను పో, గెటౌట్ అంటే పోవడానికి నేను నీ బానిసను కాదు. నన్ను ఉద్యోగం నుంచి తీసేయాలంటే రీజన్ చూపించాలి. ఏ రీజన్ చూపిస్తావు? నీతో రొమాన్స్ చేశానని రీజన్ చూపిస్తావా? చచ్చా, నీతో
నేను మీ అన్నయ్య చెప్పాడని జాయిన్ అవ్వలేదు, పక్కా ప్లాన్తోనే జాయిన్ అయ్యాను. నీ ఎదురుగా నేనుంటే నా కొడుకును నాకు చూపించాలనే విషయం నీకు గుర్తుంటుందని, అలాగే నిన్ను నా వైపుకు తిప్పుకోవచ్చని. ఆ రెండు జరగవు. జరుగుతాయి, జరిపిస్తాను. అంతవరకు నువ్వు నన్ను ఇక్కడి నుంచి ఇంచు కూడా జరపలేవు. నేనెవర్ని? అలేఖ్య మొగుణ్ణి. ఆవిడ గారు ఎంత ముండో, ఆవిడ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడంత గాపైనా నేను ఎంతో కొంత ముండోండయ్యాను. ఆ రౌడీలు చెప్పినట్టుగానే హర్షవర్ధన్ మన మనుషులు వెళ్ళి అక్కడ వెతికారు. కానీ అక్కడ జానీ లేడు. నా చెల్లెల కొడుకు దొరకలేదు. మాతోనే అబద్ధం చెప్తారా? జానీ అనేవాడు ఫలానా చోటు ఉన్నాడని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా? మీరు నిజం చెప్పకుండా సైలెంట్ గా ఉండే కొద్దీ నేను వైలెంట్ అవుతాను. చెప్పరా? చెప్పవు. చెప్పరా? చెప్పరా? చెప్పవు. ఆ జానీగాడెక్కడ? చెప్పరా? చెప్పవు. చెప్పరా? చెప్పవు. నా చెల్లెలు కొడుకు ఎక్కడా? చెప్పరా? మేడం కొట్టుకండి మేడం, నిజం చెప్తాను మేడం.
నిజం చెప్తాను మేడం, నిజం చెప్తాను. చెప్పు. మేము మీకు చెప్పిన చోట్లోనే జానీ ఉంటాడు మేడం. జానీ ఆర్డర్ వేయటమే కానీ అతను ఎలా ఉంటాడో చూడలేదు మేడం. వద్దు మేడం, కొట్టదు మేడం, నేను మొత్తం చెప్తాను మేడం. చెప్పు. మేడం, జానీ అనేవాడు రకరకాల గెటపుల్లో ఉంటాడు మేడం. పెళ్ళైనట్టు పిల్లలున్నట్టు క్రియేట్ చేస్తూ పిల్లల్ని ఫారిన్ కమ్మేస్తుంటాడు మేడం. ఇప్పుడు వీప్ మీద పుట్టుమచ్చున్న పిల్లోడిని ఆల్రెడీ ఆన్లైన్లో చూపించి అమ్మేసి అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు మేడం. ఎందుకంటే వాళ్ళకి ఆ బాబు బాగా నచ్చాడు మేడం. ఇప్పుడు ఆ బాబుని తీసుకెళ్లి ఫారిన్ వాళ్ళకి అప్పచెప్పడానికి రెడీగా ఉన్నాడు మేడం. వాడిప్పుడు ఎక్కడున్నాడు? హైదరాబాద్ లో ఏదో గెటప్ లో ఉంటాడు మేడం. దొంగ పాస్పోర్ట్లు తయారు చేసుకుని పిల్లల్ని ఫారిన్ తీసుకెళ్తుంటాడు మేడం. నాకు తెలిసి బేగంపేట ఏరియాలోనే జానీ ఉంటాడు మేడం. మీరు మమ్మల్ని చంపినా అంతకంటే ఎక్కువ నిజం మాకు తెలియదు మేడం. మీరిద్దరూ నాతో రండి. ఆ జానీ అనేవాడి ఒరిజినల్ రూపం ఎలా ఉంటుందో వీళ్ళ దగ్గర తెలుసుకుని పెయింటింగ్ వేయించండి. దాన్ని రకరకాల పెయింటింగ్ వేయించండి. అలాగే వాడు మారు వేషంలో ఎలా ఉంటాడో ఊహించి ఆ పెయింటింగ్ కూడా వేయించండి. వాటిని ఫోటోస్ తీయించి నా దగ్గరికి పంపించండి. వాడి దగ్గరే అలేఖ్య కొడుకున్నాడనే విషయం తెలిసిపోయింది కాబట్టి వాడు ఫారెన్ కి వెళ్లకుండా మనం పట్టుకోవాలి. అలాగే ఐశ్వర్య గారు. మీరిద్దరూ వెళ్ళి ఆ పని మీదే ఉండండి. ఆ జానీ అనేవాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు. వాడి ఫోటో రాగానే ఎక్కడున్నా వాడిని పట్టుకోవాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. ఏంటి లక్కీ బాయ్? అయ్యో, పాస్ పోసుకొని తడిపేసుకున్నావా?
సారీ అండి, నేను చూసుకోలేదు. అయ్యయ్యో, తప్పు మీది కాదండి. నేనే చూసుకోకుండా రోడ్డుకి ఇలా అడ్డంగా వచ్చాను. ఐఎమ్ సారీ. అయ్యయ్యో, నా మూలంగా మీ బాబు ఏడుస్తున్నాడు. కొడుకు కూడా ఇలాగే ఉంటాడేమో. నాకు వాడిని చూసే భాగ్యం లేకుండా పోయింది. అరే, మీరు ఎత్తుకోగానే మా అబ్బాయి ఏడు పాపేశాడే. మీరు చాలా నచ్చినట్టున్నారు మా అబ్బాయికి. మీ బాబు చాలా క్యూట్గా ఉన్నాడండి. చాలా థ్యాంక్స్. బాబుని తీసుకోండి. అయ్యో, నేను ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే నాతో పాటు వస్తానని మీ బాబు ఏడు పాపేలా లేడు. ఉంటానండి. వీడి పిల్లాడు వీడి దగ్గర లేకపోయేసరికి దారిని పోయే పిల్లల్ని ఎత్తుకుంటున్నట్టున్నాడు. బాయ్.
కూడా ఇలాగే ఏడ్చేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో. హలో భార్యమణి గారు, అయ్యో, ఏంటి మేడం టైరు బరస్ట్ అయిందా? మీలాగా మీ కారు కూడా బాగా పొగరెక్కువ అనుకుంటా, అందుకే బరస్ట్ అయింది. షట్ అప్. ఎందుకు వచ్చిన గొడవ? వచ్చిన సైకిల్ ఎక్కండి, ఇద్దరం కలిసి జాలీగా ఆఫీస్కి వెళ్దాం. షట్ అప్. నీ టైర్ మార్చడానికి చుట్టుపక్కల ఎక్కడ మెకానిక్ కూడా ఉండడు. నేను టైర్ మార్చుకోగలను. ఉండండి, నేను తీసి పెడతాను. నీ హెల్ప్ ఏమీ నాకు అవసరం లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి పో. పోనీ చేసినందుకు నా మొహాన్ని కాస్త డబ్బు పడేయండి. మీరు ఇలాంటి హార్డ్ పనులు చేయలేరు. సరే, డబ్బులు ఇస్తాను, చెయ్యి. మొత్తానికి మొగుడికి డబ్బులిచ్చి భార్యమణి గారు పని చేయించుకుంటున్నారు. ఏంటి మేడం, ఇందులో రెంచీలు జాకీలు ఏమీ లేవు. టైర్ ఎలా మారుస్తాం? ఆ? లేవా? చెప్పేది అదే కదా. ఎలా మాయమయ్యాయి? కార్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు క్లీన్ చేసి మళ్ళీ పెట్టడం మర్చిపోయి ఉంటారు. హలో మాస్టారు, ఏం లేదండి, మా మేడం గారి కార్ టైర్ పంచర్ అయింది. ఐసి టైర్ చేంజ్ చేద్దామంటే రెంచీలు జాకీలు ఏమీ లేవు. ఒకసారి మీ కారులో ఉంటే ఇస్తారేమోనని. రాజు, ఆ జాకీ సెట్ ఇవ్వు. థ్యాంక్స్ అండి, ఇప్పుడే తెచ్చిచ్చేస్తాను. ఇట్స్ ఓకే. హలో భార్యమణి గారు, అక్కడ చిన్న బాబు ఉన్నాడు. వాడిని చూస్తుంటే మన బాబు కూడా అచ్చం అలానే ఉంటాడేమో అనిపించింది. అందంగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు. ఒకసారి వెళ్ళి చూసి రాకూడదు?
ఆ పిల్లోడు తండ్రి చాలా మంచివారు. వెళ్ళబోతూ ఆగి మరీ మనకి ఇవి ఇచ్చారు. మీరు ఒకసారి బాబుని చూస్తే ఏమీ అనుకోరు, ఒకసారి వెళ్ళి చూసిరండి. ఈ బాబు చాలా అందంగా ఉన్నాడని చెప్పాడు. నేనిప్పుడు ఈ బాబుని ఎత్తుకుంటే నాకు నా బాబే గుర్తుకొస్తాడు. తర్వాత నాకేడుపు ఆగదు. ఈ రోజంతా నాకు మైండ్ పనిచేయదు. నేనిప్పుడు ఈ బాబుని చూడకుండా ఉండడమే మంచిది. ఈ తెక్కది పిల్లోడిని చూడకుండానే తిరిగి వస్తుంది. కార్ రెడీ మేడం, ఇవాళకి ఇచ్చేసి వస్తాను. థ్యాంక్స్ అండి. వస్తానండి. ఓకే. One minute. ఇదిగో కార్ టైర్ మార్చినందుకు 5,000.
ఎక్కడైనా టైర్ మారిస్తే 200 ఇస్తారు. మీరేంటి మేడం 5,000 ఇచ్చేస్తున్నారు? నా లెవెల్కి నా కార్ లెవెల్కి తగ్గట్టుగా ఇస్తున్నాను. ఇదిగో ఈ డబ్బు తీసుకొని ఇట్నుంచి ఇటే వెళ్ళిపో.